హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిత్ర ఐడియాస్ అండ్ బ్లాగ్స్. మేమైతే తిరుపతికి అయితే వెళ్ళాం కదండి. అక్కడ ఎలా మా దర్శనం జరిగిందో ఒకసారి ఈ వీడియోలో అయితే మొత్తం అయితే పెట్టేశాను. ఒకసారి చూసేయండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మా వీడియోస్ ఇంకా వస్తాయి అన్నమాట నోటిఫికేషన్ ద్వారా. మేమైతే తిరుపతికి వెళ్తుంటే మధ్యదారిలో అయితే ఏడుకొండల జీప్లో అయితే వెళ్ళామండి. మధ్యదారిలో అయితే ఈ హనుమాన్ విగ్రహం అయితే కనిపించింది. సో ఆపి ఒకసారి చూసుకొని వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. మేమైతే నడుచుకుంటూ వెళ్ళలేదు, మాకు చిన్న బాబు ఉన్నాడని చెప్పేసి మేము మామూలుగా జీప్లో అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఆగి ఇట్లా దర్శనం చేసుకున్నాం. తర్వాత ఇంకా మేము లాకర్ తీసుకున్నాం. రూమ్స్ అయితే అస్సలు అవైలబుల్లో లేవండి, ఫుల్ రష్ అయితే ఉంది. లాకర్స్ దగ్గర కూడా ఉన్నాయన్నమాట. అంతమంది క్రౌడ్ అయితే ఉన్నారనమాట. ఇంకా తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే ఫోటోషూట్ చేస్తారు కదా, సో మేము కూడా ఫ్రెష్గా రెడీ అయ్యి ఫోటోషూట్ చేసుకొని ఇంకా లోపలికి అయితే వచ్చేసామండి. దర్శనానికి టైం అవుతుందని చెప్పేసి మాకైతే మేము 3 నెలల ముందుగానే బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్ అయితే. చాలా మంచిది, అలా బుక్ చేసుకొని రావడమే తొందరగా అయిపోతుంది. మాకు దర్శనం అయితే జస్ట్ 2 అవర్స్లో అయిపోయిందండి మాకు దర్శనం. నార్మల్గా అయితే చాలా టైం పడుతుంది అనమాట. నా టికెట్ లేని వాళ్ళైతే ఇంకా కష్టం అవుతుందండి. టోకెన్స్ కోసం అయితే క్యూలో 2 నుండి నిలబడాలండి. నైట్ 2కి అయితే ఇస్తారనమాట. చాలా జనాలు అయితే ఉన్నారనమాట. జస్ట్ 10,000 ఇస్తున్నారు. ఒక 4 చోట్ల అయితే ఇస్తున్నారండి కింద తిరుపతిలో అయితే. ఒకసారి వచ్చి మీరు కూడా కనుక్కోండి. చాలామంది జనాలు అయితే ఉన్నారండి. చిన్న చిన్న పిల్లల్ని పిలుచుకొని అయితే రాకండి, కొంచెం జనం తగ్గినాకైతే వచ్చేయండి. అండ్ ఇంకా టెంపుల్ పక్కన నుంచే మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇలా చూడండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నారనమాట దర్శనాలు చేసుకొని. చేయని వాళ్ళు అంతా మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ టోకెన్స్ ఉంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట దర్శనానికి అయితే. సో మేమైతే మార్నింగే వెళ్ళిపోతున్నాము, తొందరగా వెళ్తే కొంచెం తొందరగా అవుతుందని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ ముందుగా టిఫిన్ అయితే చేసేసుకున్నామండి, లేదంటే లేట్ అవుతుంది, ఎంతసేపు అవుతుందో తెలియదు అని చెప్పేసి టిఫిన్ చేసుకొని బయలుదేరామన్నమాట. ఫస్ట్ వరాహ నరసింహస్వామిని దర్శించుకోవాలని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము. అక్కడ పుష్కరిణి ఉంది కదా, అది చూసాను అనమాట. చాలా బాగుంది. ఇంకా అది దర్శనం అయిపోయింది అనమాట వరాహ నరసింహస్వామి దగ్గరికి. చాలా అక్కడ కూడా ఫుల్ క్యూ ఉందన్నమాట. ఒకసారి చూడండి ఎలా ఉన్నారో జనాలు అయితే. ఇక్కడ వెళ్తుంది కదండి ఆ జీప్లో అయితే మొత్తం మన కానుకలు వేసింటాం కదా, హుండీ, అది వచ్చి గంటకు ఒకసారి వచ్చి తీసుకెళ్తుంది అనమాట. అంత ఫుల్గా అవుతుంది అనమాట ఆయనది, అంతగా ఉందన్నమాట. ఇంకా లోపలికైతే వచ్చేసామండి. ఇక్కడే మాకు 300 టికెట్స్కి వెళ్ళడానికి రూట్ అనమాట. ఇంకా సుపథం అని ఉందండి, అంటే ఏజ్ అయిన వాళ్ళకి అండ్ చిన్నపిల్లలు 1 ఇయర్ లోపల ఉన్న బేబీస్కి అలా వాళ్ళకైతే త్వరగా అయితే దర్శనం అవుతుంది అనమాట. వాళ్ళకి సపరేట్గా ఉంది. చాలా బాగుంది సిస్టమ్ అయితే, ఇది నాకు చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ కూడా కొంచెం ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. ఇంక మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. ఇంకా భోజనాలకి వెళ్ళామన్నమాట డైరెక్ట్గా. ఇంకా భోజనాలు చేసుకోవడానికని దర్శనం అయిపోయాక భోజనానికి అయితే వచ్చేసామండి. వెంగమాంబ అన్నప్రసాదంకి అయితే చేయడానికైతే వచ్చేసాము. ఇక్కడ ఎప్పుడు పోయినా కూడా మనకు ఫుడ్ అయితే దొరుకుతుందండి. ఒకసారి వచ్చి చూడండి, ప్రసాదాన్ని అయితే స్వీకరించండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మార్నింగ్ టిఫిన్ అండ్ ఆఫ్టర్నూన్ భోజనము, ఈవినింగ్ నైట్ కూడా మరి భోజనం దొరుకుతుంది అనమాట. ఒకసారి ఎలా ఉందో ఒకసారి వచ్చి మీరు కూడా చూడండి, చాలా బాగుందన్నమాట. అండ్ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. మాది లేట్ అయిపోయింది కదా, 4 అవుతా ఉందన్నమాట మేము భోజనానికి వెళ్ళినప్పుడు. మాదే లాస్ట్. అండ్ చాలా టేస్టీగా ఉన్నదన్నమాట. ఫుల్ రౌండ్స్ వేసుకోవాలి. ఎంతమంది ఉన్నా కూడా పడతామండి, అంత పెద్దది భోజనాలు పెట్టే ప్లేస్ అయితే. చాలా పెద్దది. జనాలు చూడండి ఎంతమంది పట్టారో, అసలు ఎంత పెద్ద పెద్ద కాంప్లెక్స్ లాగా ఉన్నాయన్నమాట అక్కడ. చాలా బాగుంటుంది. జనాలు అయితే ఎంతమంది వచ్చారో చూడండి. నేను వీడియో తీస్తున్నాను కదా. అంటే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా 2 అవర్స్లోనే అయిపోయింది. మాకు 12కి వెళ్ళాము, 2:30కి అంతా బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా మా బుడ్డోడు అయితే భోజనం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.